అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మాస్ డిపోర్టేషన్ అజెండాను మరింత వేగవంతం చేసింది. ఇన్నాళ్లు ఇమిగ్రేషన్ రక్షణలు అనుభవించిన మిలిటరీ కుటుంబాలను ఇప్పుడు టార్గెట్ చేస్తోంది. విధుల్లో ఉన్న అమెరికన్ సైనికుల తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములను ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధిస్తున్నారు. ఇరాన్తో యుద్ధం చేస్తున్న తరుణంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాక్టివ్ డ్యూటీలో ఉన్న సైనికుల కుటుంబాలకు కల్పిస్తున్న ఇమిగ్రేషన్ రక్షణలను వెనక్కి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 50 మందికి పైగా సైనికుల తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 6గురిని ఇప్పటికే అమెరికా నుంచి బహిష్కరించగా మరో 8 మంది కుటుంబ సభ్యులు ఇంకా ఫెడరల్ ఇమిగ్రేషన్ కస్టడీలో ఉన్నారు. దశాబ్దాలుగా ఉభయ పక్షాల ఏకాభిప్రాయంతో సైనికుల కుటుంబాలకు డిపోర్టేషన్ నుంచి రక్షణ కల్పించే విధానాన్ని ట్రంప్ సర్కార్ రద్దు చేసింది. ఇరాన్తో యుద్ధం చేస్తున్న తరుణంలో ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుటుంబ సభ్యుల నిర్బంధంతో సైనికులకు కనీసం భావోద్వేగ మద్దతు కరవైంది. పిల్లల సంరక్షణకు ఎవరూ లేకపోవడంతో చాలా మంది సైనికులు డిప్లాయ్మెంట్స్ ను వాయిదా వేసుకోవడం లేదా బలవంతంగా సెలవు పెట్టాల్సి వస్తోంది.